అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసి అనంటే తన శరీరము మృతతుల్యమైపోయింది, తన భార్య శరీరం మృతతుల్యమైపోయింది. 100 సంవత్సరాలు వచ్చాయి అతనికి, అతని భార్యకి 90 సంవత్సరాలు వచ్చాయి. అయినా సరే పట్టు విడవక, విశ్వాసాన్ని కోల్పోక, తాను నమ్మిన దేవుడు గొప్ప దేవుడని ఎంత బలంగా నమ్మాడు అనంటే, నా దేవుడు తప్పకుండా ఆ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను జయించే శక్తి ఇస్తాడని 100 సంవత్సరాలు, సుమారుగా 100 సంవత్సరాలు, 99 సంవత్సరాల్లో అతను నమ్మాడు. ఆమేన్. ఇప్పుడు కూడా నా దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మాడు. మనకింత వయసు ఉంది, యవనస్తులము, అలాగే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అయినా సరే మనకి ఏదో లోటు, ఏదో బలహీనత, ఏదో కోల్పోయామనేటువంటి పరిస్థితుల్లో, నిరుత్సాహంలో, ఓటమిలో ఉండే పరిస్థితులు కొన్నిసార్లు కొందరి జీవితాల్లో ఉంటాయి. పట్టు విడవక అబ్రహాంలా నువ్వు కూడా విశ్వాసాన్ని నేర్చుకుని ఎప్పుడైతే మృతమైనటువంటి నీ సమస్యని జీవముగా మార్చుతాడు దేవుడు, నీకు మంచి జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సమాధానంగా, పరిశుద్ధంగా, నీతిగా, అన్ని విషయాల్లో ప్రభు నీ అవసరం తీర్చగలరు.